So hey guys, what's up? क्या हाल चाल है सभी लोगों का? Welcome back to once again the Uncertified Guys. So guys, today we are going to react to the Tudaram. Tudaram. సో గైస్ మోహన్ లాల్ సార్ ది ఇంకో మూవీ అనేది మనం చూడబోతున్నాం. సో గైస్ ఆల్రెడీ మూవీ రిలీజ్ అయిపోయింది. సో నాకు వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ మనకు రికమెండేషన్ ఇచ్చారు ఈ వీడియో కానీ, అంటే ఈ ట్రైలర్ అనేది రియాక్షన్ చేయండి, తెలుగులో కూడా వచ్చింది. సో గైస్ నేనైతే వెళ్తున్నాను ఈ మూవీకి చూడడానికి. ఎందుకంటే గైస్ మీరు చూడొచ్చు, లైక్ 9.5 రేటింగ్ అనేది బుక్ మై షోలో ఉంది. 9.5 రేటింగ్ అండ్ చాలా మంది కామెంట్స్ అనేది చేశారు. లైక్ 10 అంటే ఆ బుక్ మై షోలో కింద మీరు కామెంట్స్ ఉంటాయి కదా, సో దాంట్లో ప్రతి ఒక్కరు లైక్ మూవీ చాలా ఇంప్రెసివ్గా ఉంది, బాగుందని చాలా మంది చెప్పారు. మీరు ఇక్కడ చూడొచ్చు గైస్. సో గైస్ మనం కూడా డెఫినెట్గా వెళ్తున్నాం ఈ మూవీ. సో వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ ఈ ట్రైలర్ అనేది చూసేద్దాం. సో 3, 2, 1 లెట్స్ గో. అప్పట్లో నాకు లెక్కలు చెప్పి ఒక టీచర్ ఉండేవారు. మనకు ఫ్రీ పీరియడ్ దొరికింది అనుకున్నప్పుడల్లా ఆయన ఎక్కడి నుంచో వచ్చేవారు. తలకిందులుగా ఆలోచించిన జవాబు దొరకని ప్రశ్న వేస్తారు. జవాబు దొరకదు, అవమానిస్తారు, పంపించేస్తారు. ఎంతకీ నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు? ఏంటి బిందు ఉడుతున్నావా? టోటల్ ఫ్యామిలీ మూవీ అనుకుంటా. ఎక్కడెక్కడి గో టు యువర్ క్లాసెస్. ఆ గడ్డాన్ని ముట్టుకుంటే చెయ్యి నరికేస్తా. నా మీరు ఇలా గడ్డం తొడుక్కుంటూ అయ్యో పాపం అంటూ తిరిగితే ఎలా? ఈ గడ్డ ముట్టే ఎవరికి రా ప్రాబ్లం? ఒరే, ఎందరో మహానుభావులు ఎక్కిన బండిరా ఇది. పడుతుంది, అందుకే బయటకి వెళ్దామని. ఈ కారు కోసం నువ్వు ఫ్యాన్ లాగా ఈ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఏంటన్నా? ఏంటి విషయం? నా బండి విషయం. కుదరదు సార్, నా కారు ఇవనయ్యా లూజ్ అయిపోతాడు. ఆయనకి కార్ చేతికి వస్తే లూజ్ అయిపోతాడు. ఇక నేను చెప్పేది మీరంతా వినాలి. లూసిఫర్ వైబ్స్ అనేది వస్తుంది గాయ్స్. లూసిఫర్ వైబ్స్ అనేది వస్తుంది గైస్, నిజం చెప్తున్నా. లూసిఫర్ వైబ్స్ అయితే లాస్ట్ సీన్లో లూసిఫర్ వైబ్స్ అయితే వచ్చింది. అండ్ గైస్ టోటల్గా చెప్పాలంటే లైక్ ఈ స్టోరీ అనేది ఎలా జరుగుతుందంటే, సో కార్ వెనుక లైక్ ఆ కార్ అనేది పోలీసు వాళ్ళు సీజ్ చేసుకున్నారు. సో ఆ కార్ వెనుక అనేది లైక్ ఉంది స్టోరీ అనేది. అండ్ ఐ థింక్ లైక్ ఈయన లైక్ టాక్సీ డ్రైవర్ ఏదో తెలియదు, కన్ఫర్మ్గా తెలియదు, బట్ ఆ కార్ని ఎలా విడిపిస్తాడో అదే అనుకుంటా మూవీ స్టోరీ. అండ్ ఒక సీన్లో కూడా మీరు లైక్ మోహన్ లాల్ సార్ వైఫ్ చెప్పారు, లైక్ ఆయన కార్ వచ్చేస్తే ఆయన వేరే విధంగా అంటే వేరే విధంగా అవుతారని. సో లైక్ మేబీ ఏమో తెలియదు. సో గైస్ మనకు స్టోరీ అంటే మనకు తెలియదు ఫస్ట్ మెయిన్ థింగ్. సో మనం ఒకసారి స్టోరీ తెలియాలంటే మనకు మూవీ థియేటర్స్కి అనేది వెళ్ళాలి. ఇక్కడ కమింగ్ సూన్ అని పెట్టారు, తెలుగులో రిలీజ్ అయిపోయింది అనుకుంటా, నాకు తెలియదు, నేను ఐ డిడ్ంట్ సీ. బట్ చాలా మలయాళంలో అయితే చాలా హిట్ ఇస్తుంది. అండ్ చాలామంది లైక్ నాకు కామెంట్ అయితే చేశారు ఈ వీడియోకి రియాక్ట్ చేయండి అని. సో వీఆర్ రియాక్టింగ్ టు దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్. సో ఎస్ గైస్ నాకైతే చాలా బాగుంది. అండ్ నాకు ఫస్ట్ మెయిన్ థింగ్ నేను రేటింగ్ అండ్ హైప్ చూసే నేను కన్ఫర్మ్గా నేను చెప్తున్నాను, ఈ మూవీ అయితే హిట్టే, ఆల్రెడీ ఫస్ట్ హిట్టే. బట్ ఈ మూవీని డబ్ అయితే కన్ఫర్మ్గా చేస్తారు గైస్. ఎందుకంటే ఇంత మంచి రేటింగ్ ఉంది, ప్లస్ స్టోరీ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. అండ్ మోహన్ లాల్ సార్ ఒక్క మెయిన్ థింగ్ గైస్ నేను ఇక్కడ ఒకటి చెప్దాం అనుకుంటున్నా. మోహన్ లాల్ సార్ ఎప్పుడైనా యాక్టింగ్ కరెక్ట్గా మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేసి ఉంటే ఆయన ఐస్లోనే, ఆయన కళ్ళలోనే ఒక యాక్టింగ్ అంటే పర్ఫార్మెన్స్ అనేది మొత్తం ఐస్లో కనపడుతుంది తెలుసా. సో ఆయన వేరే లెవెల్ గైస్. మోహన్ లాల్ సార్ అయితే లైక్ నిజంగా వేరే లెవెల్. సో అండ్ మనం లూసిఫర్ 2 చూసిన తర్వాత లూసిఫర్ ఇప్పుడు మనం చూడబోతున్నాం తుడరంలో మనం చూడబోతున్నాం ఒక ఫ్యామిలీ మ్యాన్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ట్విస్ట్ ఉంటుందేమో. సో రిలీజ్ అయినప్పుడు మనం కన్ఫర్మ్గా వెళ్తాం. ఆ మూవీ రియాక్షన్ కూడా, ఆ మూవీ రివ్యూ కూడా అయితే ఛానల్ రాబోతుంది. సో మేక్ షూర్ యూ హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వచ్చే వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఫన్. ఐ లవ్ యూ గైస్, లవ్ యూ. బై బై, కీప్ సపోర్టింగ్.